హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు. ఈ వీడియోలో బొప్పాయి ఆకు జ్యూస్ తయారు చేయడం నేర్చుకుందాం. ఇది డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మన రక్తంలో ప్లేట్లెట్లను పెంచడానికి పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు ఇది అస్సలు తాగకూడదు. ఈ ఆకును వేడి నీటిలో బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. కట్ చేసిన బొప్పాయి ఆకులు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆకు యొక్క రసాన్ని బాగా వడగట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. మీకు అధిక జ్వరం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ఈ పరిసర ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడుతున్నట్లయితే ముందు జాగ్రత్త చర్యగా బొప్పాయి ఆకులు రసాన్ని ఇలా తయారు చేసుకొని, పెద్దవారు అయితే సమయం దొరికినప్పుడు వారానికి 2 సార్లు 20 ml, పిల్లలకు వయసును బట్టి 5 లేదా 10 ml తాగడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. ఈ జ్యూస్లో నిమ్మరసం కొంచెం కలుపుకుంటే తాగడానికి చేదుగా లేకుండా కొంచెం బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.